కొంతమంది విమర్శకులు ఇలా అంటుంటారు, డాక్టర్ అంబేద్కర్ కంటే సర్ బిఎన్ రావ్ చాలా గొప్పవాడు. ఎందుకంటే బిఎన్ రావ్ ఐఏఎస్ అధికారి, అంబేద్కర్ కాదు. బిఎన్ రావ్ కలకత్తా హైకోర్టులో మరియు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా పనిచేశారు. కానీ అంబేద్కర్ ఎక్కడా జడ్జిగా పనిచేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వం బిఎన్ రావ్ సేవలకు మెచ్చుకొని ఆయనకు సర్ అనే బిరుదు ఇచ్చింది, అంబేద్కర్కు ఇవ్వలేదు. ఇంకా విమర్శకులు ఏమంటారంటే రాజ్యాంగ రచనలో బిఎన్ రావ్ పోషించిన పాత్రే చాలా ఎక్కువ. చాలా దేశాలు తిరిగి ఆయా దేశాల రాజ్యాంగాలను స్టడీ చేసి ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ అంటే ఒక ముందస్తు చిత్తు ప్రతిని బిఎన్ రావ్ తయారు చేస్తే అంబేద్కర్ ఏవో చిన్న చిన్న మార్పులు చేసి మొత్తం పేరు ఆయనే కొట్టేశాడు. అలాగే బిఎన్ రావ్ బర్మా రాజ్యాంగం తయారీలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అంబేద్కర్ ఏ ఇతర దేశాల రాజ్యాంగాలని రాయలేదు. ఆనాటి రాజకీయ నాయకులు కానీ ఈనాటి రాజకీయ నాయకులు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంబేద్కర్ని బాగా పాపులర్ చేశారు. కానీ అంబేద్కర్ కంటే ఖచ్చితంగా బిఎన్ రావే గొప్పవాడు. ఈ విమర్శల్లో వాస్తవం ఎంత? నిజంగానే డాక్టర్ అంబేద్కర్ కంటే బిఎన్ రావ్ గొప్పవాడా? వెల్కమ్ టు మై ఛానల్. విమర్శకులు ఏమన్నారు అనేది పక్కన పెట్టి ఇద్దరి బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిద్దాం. బిఎన్ రావ్ అగ్రకులంగా అందరూ భావించే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి బెనగల్ రాఘవేంద్రరావు ఒక పేరున్న వైద్యుడు. పిల్లల్ని మంచి పేరున్న స్కూల్స్ మరియు కాలేజీల్లో చదివించాడు. బిఎన్ రావ్ సోదరుడు బెనగల్ రామారావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ గా పనిచేశారు. అటువంటి పునాదితో సర్ బిఎన్ రావ్ సివిల్ సర్వీసెస్ కు అంటే ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు. డాక్టర్ అంబేద్కర్ విషయానికి వస్తే అంటరాని కులంగా చూడబడిన మహర్ కులంలో జన్మించారు. తండ్రి బ్రిటిష్ సైన్యంలో ఒక చిన్న స్థాయి ఉద్యోగం చేశారు. మంచి స్కూల్స్ లో కాదు కదా, ఒక సామాన్యమైన స్కూల్లో చదివించే స్థాయి గాని కులపరంగా అవకాశాలు గాని లేవు. అతి కష్టం మీద స్కూల్లో చేర్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఎన్నో భయంకరమైన అవమానాలను ఎదుర్కొన్నాడు. స్కూల్లో ఒక మూలన ఒక గోనె పట్ట వేసి దాని మీద కూర్చోబెట్టేవారు. ఎందుకంటే అంబేద్కర్ నడవటం వలన అక్కడ నేల మైల పడుతుందని. స్కూల్ అయిపోయాక ఆ గోనె పట్టాను మడిచి అంబేద్కర్ తన వెంట తీసుకెళ్లాలి. దాహం వేస్తే ప్యూన్ వచ్చి దోసిలిలో నీళ్లు పోస్తేనే తాగాలి, కానీ తనంతట తాను అక్కడ కుండలోని నీరు తాగకూడదు. ఏ రోజైనా ప్యూన్ రాకపోతే ఆ రోజంతా దాహంతో అలమటించాల్సిందే. ఇలాంటి హీనమైన పరిస్థితుల నుండి అంబేద్కర్ తన జీవితాన్ని మొదలుపెట్టారు. సర్ బిఎన్ రావ్ ఐఏఎస్ కు సెలెక్ట్ అవడానికి ఆయన కుటుంబ సామాజిక మరియు ఆర్థిక నేపథ్యం కారణమైతే అలాంటి పరిస్థితులు అంబేద్కర్ కు లేవు. బరోడా మహారాజు ఇచ్చిన ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ తో డాక్టర్ అంబేద్కర్ పై చదువులు చదవగలిగారు. డాక్టర్ అంబేద్కర్ లండన్ మరియు అమెరికాలో ఉన్నప్పుడు కఠోర పరిశ్రమ చేసి చాలా విజ్ఞానాన్ని సముపార్జించారు. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ఆయన విజ్ఞానాన్ని మేధస్సుని మనకు తెలియజేస్తాయి. మన ఛానల్లోని డాక్టర్ అంబేద్కర్ ప్లేలిస్ట్ లో ఆయన రాసిన కొన్ని పుస్తకాల సారాంశం మీద నేను చేసిన వీడియోలో ఉన్నాయి. సమయం దొరికినప్పుడు చూడండి. భారతదేశం నుండే కాక మొత్తం దక్షిణాసియా దేశాల నుండి డబుల్ PhD పొందిన మొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆయన రాసిన థీసిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీకి అంబేద్కర్ డాక్టరేట్ పొందారు. ఆ పుస్తకంలోని సూచనల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నెలకొల్పారు. ఈ పుస్తకం సారాంశం మీద కూడా నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆయన మేధస్సును గుర్తించిన డాక్టర్ అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో అంబేద్కర్ తనకు తండ్రి లాంటి వాడు అని కొనియాడారు. ఇకపోతే బిఎన్ రావ్ జడ్జిగా పనిచేశారు. డాక్టర్ అంబేద్కర్ జడ్జిగా పనిచేయకపోయినా న్యాయశాస్త్రం చదివి దళితుల నుండి మొదటి న్యాయవాదిగా పనిచేశారు. కార్మికుల కోసం 1942లో జరిగిన 7వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పని గంటలను 8 గంటలకు తగ్గించారు. మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్ మీద అవిశ్రాంత పోరాటం చేసి చివరికి పార్లమెంట్ లో అది వేర్వేరు చట్టాలుగా ఆమోదం పొందడానికి కృషి చేశారు. హిందూ కోడ్ బిల్ పైన నేను చేసిన వీడియో కూడా డాక్టర్ అంబేద్కర్ ప్లేలిస్ట్ లో ఉంది, ఒకసారి చూడండి. అన్నింటికంటే ఎక్కువగా రాజ్యాంగ రచనలో మొత్తం క్రెడిట్ సర్ బిఎన్ రావ్ దేనని, ఆయన తయారు చేసిన ఇనిషియల్ డ్రాఫ్ట్ లో చిన్న చిన్న మార్పులతో డాక్టర్ అంబేద్కర్ ఖరారు చేశారు అనే విమర్శల్లో వాస్తవం ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగానికి మూలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అది బ్రిటిష్ వారు తయారు చేశారు. దానిని ఆధారంగా తీసుకుని సర్ బిఎన్ రావ్ ఒక ముందస్తు రఫ్ డ్రాఫ్ట్ ని తయారు చేశారు. రాజ్యాంగ రచనలో మొత్తం 22 కమిటీలు కసరత్తు చేశాయి. వాటిలో కీలకమైనది డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్. మిగతా 21 కమిటీలు ప్రతిపాదించిన పలు అంశాలు మరియు సూచనలు బిఎన్ రావ్ గారు ఇచ్చిన రఫ్ డ్రాఫ్ట్ లోని అంశాలు క్షుణ్ణంగా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలించింది. మొత్తం 22 కమిటీలు మరియు డ్రాఫ్టింగ్ కమిటీ పాత్ర ఏమిటి, ఈ మొత్తం ప్రక్రియలో డాక్టర్ అంబేద్కర్ పాత్ర ఏమిటి అని నేను 2 వేర్వేరు వీడియోలు చేశాను. అవి మన ఛానల్లోని డాక్టర్ అంబేద్కర్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చూడండి.
రాజ్యాంగ సభకు 1946లోనే బిఎన్ రావుని సలహాదారుగా నియమించారు. కానీ 1947లో ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రం ఆయనను అధ్యక్షుడిని చేయలేదు. నిజానికి డ్రాఫ్టింగ్ కమిటీకి తాను అధ్యక్షుడు కావాలని బిఎన్ రావు కూడా ప్రయత్నం చేశారు. కానీ అంబేద్కర్ కు ఉన్న అపారమైన విజ్ఞానం, సామాజిక స్పృహను గుర్తించి బిఎన్ రావుని కాకుండా డాక్టర్ అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిని చేశారు. బ్రాహ్మణుడైన సర్ బిఎన్ రావుని కాదని ఒక దళితుడైన అంబేద్కర్ అధ్యక్షుడిగా చేశారంటేనే ఆ రోజుల్లో ఉన్న నిపుణుల్లో ఆయనను మించి ఆ బాధ్యత చేయగలిగిన వాళ్ళు లేరని నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ మరియు పటేల్ లాంటి వారు భావించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 6గురిలో అంబేద్కర్ తప్ప మిగతా అందరూ అగ్రకులస్తులే. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దాదాపు 100 రోజుల పాటు రాజ్యాంగ సభలో నిలబడి గంటల కొద్దీ చర్చల్లో పాల్గొంటూ ఎన్నో సవరణలను తిరస్కరిస్తూ కొన్నింటిని ఆమోదిస్తూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుది దశకు తీసుకువచ్చారు. అయితే రాజ్యాంగ రచనలో సర్ బిఎన్ రావు మరియు డాక్టర్ అంబేద్కర్ల వ్యక్తిగత ముద్ర ఏ అంశాలలో ఉంది అనే వివరాలు ఇంకొక వీడియోలో తెలియజేస్తాం. బిఎన్ రావు సేవలను గుర్తించి సర్ అనే బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. అది గౌరవార్థం బ్రిటిష్ వారు ఆయనకిచ్చి ఉండవచ్చు. అంబేద్కర్ కు సర్ ఇవ్వకపోయినా ఆయనను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని దేవుడిలా కొలిచే కోట్ల మంది అభిమానం సర్ బిరుదు కంటే పెద్దది. డాక్టర్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అనితర సాధ్యమైన మేధో సంపత్తి ఆయన సొంతం. సామాజిక, ఆర్థిక మరియు న్యాయ సంబంధిత విషయాల్లో ఆయన సముపార్జించిన విజ్ఞానం ఆయన చదివిన వివిధ డిగ్రీల నుండి వచ్చిందే. సర్ బిఎన్ రావు కూడా గొప్ప న్యాయ నిపుణుడు, ఐఏఎస్ అధికారి, విదేశాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన దౌత్యవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. ఇనీషియల్ డ్రాఫ్ట్ తయారీలో భాగంగా ఆయన అమెరికా, కెనడా, ఐర్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ పర్యటించి అక్కడి జడ్జిలతో, స్కాలర్లతో చర్చలు జరిపారు. బర్మా రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరిలో ఎవరికంటే గొప్ప అని చర్చించడం వారి గౌరవాన్ని కించపరచడమే. రాజ్యాంగ తయారీలో ఒకరు సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెడితే ఇంకొకరు సామాజిక అంశాలు మరియు హక్కుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వారి పరిధుల్లో ఇద్దరు గొప్పవారే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.